హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అదే ఆ కథలు రాసి పెట్టుకోండి అని చెప్తాము. ఓహో. ఓకే, మీ పేరండి? ఎవరైనా ఇచ్చారా? నాకా ఇలేదండి, కానీ అవాజ్లేని అదే లైక్ రౌడీ టైప్లో అన్నీ జరిగినాయి కానీ ఎవ్వరు ఇవ్వలేదు, ఏం చేస్తాం. అయ్యో. ఓకే, ఇంతకు మీ పేరు అంటే మీరు చెప్పలేదండి. పెద్ద రౌడీనా? స్కూల్ టైంలో, ఇప్పుడు కాదు. ఓకే. టీజింగ్ చేస్తూ ఉండే బాయ్స్ అందరినీ కూడా, అది అప్పుడండి, ఇప్పుడు చాలా మారిపోయామండి. అబ్బో. ఓకే అండి, మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పలేదు, మనమైతే మాట్లాడేసుకుంటున్నాం. నా పేరు స్వీటీ. ఏ నేను హాయ్ ఒంగోలు స్వీటీ. నుంచి మాట్లాడుతున్నా. హాయ్ 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 హాయ్. హాయ్ అండి. ఓకే, ఈరోజు జోక్ విన్నారా? విన్నామండి. ఎలా అనిపించిందండి? ఉమ్, ఆ జోక్స్ మీకే తట్టియా లేకపోతే మాకు కూడా తట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? లేదండి, అవి అందరికి తెలిసినవే, కానీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది అంతే. ఓకే. ఓకే, ఎలా అనిపించింది అంటే ఆ, నవ్వొచ్చిందా లేకపోతే అరే ఏంట్రా ఈ జోకు అనిపించిందా? ఫస్ట్ అయితే షాక్ అయ్యాను, తర్వాత ఆలోచించినాక చంతు మమ్మీ అంతే కదా. అంతే కదా, అంతే కదా. ఓకే, మీకు ఎవరికైనా విషెస్ కానీ ఇవ్వచ్చు, లేదా ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా మీరు? విశేష అంటూ ఏం లేదండి, సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నాను. ఓకే, ఎవరి కోసం ఏ సాంగ్? అంటే మా నార్మల్ గా ఎవరి కోసం అట్లు ఏం లేదు, నార్మల్ గా ప్లే చేద్దామని. ఓకే, ఏ సాంగ్ అండి? ఇష్టమైన సాంగ్ ఇది వినయ విజయ రమ్మ సినిమాలో నుంచి సాంగ్ ఏదన్నా. ఓకే, వినయ విధేయ రామ నుంచి ఏదో ఒక సాంగ్, రైట్? ఓకే. ఓకే, మరి క్వశ్చన్ అదే విన్నారా? లేదండి, వినలేదు. ఏదో చెప్పాలనుకున్నారు. ఆహా, లేదు లేదు, చెప్పండి చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసరికి ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? ఏనికి పెద్దది. రాంగ్ ఆన్సర్. ఇంకొక ట్రై ఏమైనా చేస్తారా? చీమే పెద్దది. అయినా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీరు మీరు జోక్ చెప్పారు కదా, దాంట్లో ఏనుకి 5 years, చీమకి 20 years కదా. అయినా సరే రాంగ్ ఆన్సర్ అండి. అవునా? యా. ఇద్దరు ఏజ్ ఒకటేనా? ఇద్దరు ఏజ్. అది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, మరి రైట్ ఆన్సర్ ఏంటి? నేను లాస్ట్లో చెప్తానండి, ఇలాగే చూస్తున్నాడు. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ స్వీటీ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేసేయండి.